ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని నేను అభినందిస్తున్నా. వారికి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నా. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అందులో భాగంగా హైదరాబాదు నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మాకు సంబంధించిన ప్రణాళికలు వివిధ సందర్భాలలో కేంద్ర మంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ప్రతిపాదించిన ప్రాజెక్టులను చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నది. అవన్నీ కూడా వేగంగా అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటుని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు, ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు, హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, హైదరాబాదు నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా వేగంగా పెట్టుబడులు. నౌ హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఐటీ, ఫార్మా అండ్ మెడికల్ అండ్ హెల్త్. దీస్ ఆర్ హబ్స్ ఫర్ ఇండస్ట్రీస్. వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం, భారత్ ఫ్యూచర్ సిటీ. It is going to come around 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan, or Singapore, or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends. They are my well-wishers. So, world is
one unit. I wanted to compete with Singapore or Dubai. So for that, I need Government of India support. From Telangana, कटर जी, जो नरेंद्र मोदी जी जो कहा है विकसित भारत 2047 $30 ट्रिलियन इकोनॉमी के लिए जो सोच रहा है, तेलंगाना की तरफ से, तेलंगाना राज्य की तरफ से हम लोग एक विजन डॉक्यूमेंट बनाए कि तेलंगाना राइजिंग 2047। हम लोग ये टारगेट बनाए कि 2034 में $1 ट्रिलियन इकोनॉमी, 2047 के तक $3 ट्रिलियन इकोनॉमी। अभी हमारा पॉपुलेशन है 2.5%, वी आर कंट्रीब्यूटिंग 5% इकोनॉमी इन द कंट्री। Our target is up to 2047 we wanted to contribute 10% economy of this country. मोदी जी जो सोच रहा है $30 ट्रिलियन इकोनॉमी के लिए, 100 साल जब हमारा आज़ादी होकर हम जो खुशियां मना रहे, तब तक तेलंगाना भी इस देश तरक्की में हम लोग हिस्सा लेना चाहता है। और हिंदुस्तान में 140 करोड़ जनता है। इस जनता के लिए खाली 5 मेट्रोपॉलिटन सिटीज है, 29 स्टेट्स है, मगर हर राज्य उसका मेट्रोपॉलिटन सिटी नहीं है। दिल्ली, मुंबई, चेन्नई, बैंगलोर, हैदराबाद, these 5 metropolitan cities are contributing like anything in Indian economy। और जीडीपी ये 5 शहरों से आ रहा है कि इसीलिए मैं ये रिक्वेस्ट करना चाहता हूं, आप जो अर्बन डेवलपमेंट में जो प्लानिंग बना रहा है, ये मेट्रोपॉलिटन सिटीज के लिए एक अलग पॉलिसी बना दो, क्योंकि इस देश अगर आगे तरक्की करना है तो अर्बनाइजेशन इज द ओनली वन सॉल्यूशन। वेयर इंडिया हैज टू ग्रो, इंडिया हैज टू कॉम्पीट विथ अदर यूएस, जापान और चाइना, वी हैव टू चेंज आवर प्लान्स। यस, agrarian economy, agriculture economy is one factor, but urbanization is important factor in this country। अर्बनाइजेशन अगर होना है, एक तरीका से अगर डेवलपमेंट आना है, तो अर्बन मिनिस्ट्री हैज टू प्लान फॉर समथिंग, पर्टिकुलर मेट्रोपॉलिटन सिटीज। मेट्रोपॉलिटन सिटीज अगर हम डेवलप करते गए, ट्रंक इंफ्रास्ट्रक्चर हम लोग अगर बनाए, तो इन्वेस्टमेंट अट्रैक्ट कर सकते हैं। पूरा दुनिया कोविड के बाद चाइना +1 कंट्री के लिए इन्वेस्टमेंट्स के लिए ढूंढ रहा है। चाइना +1 इज ऑल्टरनेट इज इंडिया। तो वो काम करना है तो हम लोग अर्बन इंफ्रास्ट्रक्चर, एयरपोर्ट कनेक्टिविटी, पोर्ट कनेक्टिविटी, रोड कनेक्टिविटी, वाटर, पावर एंड इंफ्रास्ट्रक्चर, ये सब सारे करना है। तो आप खुद, आप एक्सपीरियंस्ड पर्सन, सीजन्ड पॉलिटिशियन, आप मुख्यमंत्री बहुत साल किए, मुख्यमंत्रियों का तकलीफ सबसे ज्यादा आप जानते हैं। मोदी जी भी पहले 12 साल मुख्यमंत्री काम किए, गुजरात मॉडल बनाए, तो आप दोनों को पता है मुख्यमंत्रियों का तकलीफ कैसे रहता है। और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है। जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है, और योर सीनियर, हमारे जैसा नौजवान को आप मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए, इस देश का प्रधानमंत्री हर मुख्यमंत्री के लिए बड़ा भाई है। तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते। 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है, तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है, मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है, मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए। पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर। दिल्ली में सब कुछ है, मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है। स्कूल से लेकर सरकार दफ्तर तक, पार्लियामेंट तक हम पोल्यूशन की वजह से हम दिल्ली बंद करके चलाना पड़ रहा है। इस देश का राजधानी पोल्यूशन में ऐसा तकलीफ अगर उठा रहे हैं, तो हम लोग दूसरे शहरों को वो उससे कुछ लर्निंग, कुछ हम लोग सोच कर आगे, क्योंकि हैदराबाद कनेक्टिविटी है, वेदर कंडीशंस है, मिक्स्ड कल्चर है, सब कुछ है हैदराबाद में। तो ये हैदराबाद अंबेडकर खुद ने सेकंड कैपिटल के लिए प्रपोज किया था। मैं ये नहीं कह सकता हूं सेकंड कैपिटल बना दो, मगर इंफ्रास्ट्रक्चर तो वो लेवल पे देना ही पड़ेगा। जितना आप दिल्ली में फोकस कर रहे हैं,
जितना आप अहमदाबाद में साबरमती रिवर फ्रंट बनाने के लिए जितना फोकस कर रहे हैं, हमारा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए भी आपके मदद बहुत जरूरी है। मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है। हम ये हैदराबाद शहर को, वी आर इन IT, वी आर इन फार्मा। Now 70% of GCs have come to Hyderabad. Why? Because of my infrastructure, because of my working culture, because of knowledge hub, educational institutes like ISB, like Nalsar, Law University, IIT Hyderabad. I have 175 engineering colleges. Every year I am producing almost 110,000 engineering students from my state. My people are working in Silicon Valley. Today Silicon Valley is mine. If I say something, it is going to reflect in Silicon Valley in US. We are contributing like anything in US economy. Why can't Indian economy? हम आपके साथ काम करने के लिए तैयार है। जब चुनाव आएंगे हम चुनाव लड़ेंगे। जब राजनीति करना है चुनाव के समय पर हम राजनीति करेंगे। उसके आगे हम राजनीति में पॉलिटिकल स्टेटमेंट्स ऐसा कुछ हमारे तेलंगाना राज्य के तरफ से मैं वादा करना चाहता हूं। हमको कोई लेना देना नहीं है राजनीति से। अभी डेवलपमेंट करना एक ही है। मैं फाइनली एक बात बोलना चाहता हूं। 1994 to 2004 2 consecutive terms मिस्टर चंद्रबाबू नायडू वाज चीफ मिनिस्टर। 2004 to 2014 डॉक्टर YS राजशेखर रेड्डी के नेतृत्व में कांग्रेस सरकार चलाए। 14 to 24 ऑलमोस्ट 10 years चंद्रशेखर राव जी ने मुख्यमंत्री बने। ये 30 साल में सरकार बदलते गए, नेता बदलते गए, मगर हमारा पॉलिसी कभी बदला नहीं। हम इंप्रूव किया हमारे पॉलिसीज को। कभी भी तेलंगाना में पॉलिसी पैरालिसिस कब नहीं था। Yes, I have many differences with previous government and leader, but I don't have any difference in policies. अच्छे जो पॉलिसी है हम आगे लेकर जाएंगे। अगर कुछ पॉलिसीज में गैप है तो पॉलिसी हम इम्प्रोवाइज कर लेंगे। केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है। हमारे पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए आपके एक्सपीरियंस से, हम लोग एज इट इज अमेंड कर लेंगे। आपके सुझाव, आपके नेतृत्व में हैदराबाद शहर को, ये मेट्रोपॉलिटन सिटीज को, हम अगल बगल के राज्य में कैपिटल सिटी से कंपटीशन नहीं है। मैं सिंगापुर, दुबई से कॉम्पीट करना चाहता हूँ, टोक्यो से कॉम्पीट करना चाहता हूँ। उसके लिए आपके मदद बहुत ज़रूरी है, आपके एक्सपीरियंस भी ज़रूरी है, नॉट ओनली मनी। आई वांटेड टू टेक योर एक्सपीरियंस, हाउ टू डेवलप, हाउ टू गो फॉरवर्ड। विथ योर एक्सपीरियंस, योर एबल लीडरशिप, वी आर देयर टू वर्क टुगेदर। आपके मदद बहुत ज़रूरी है तेलंगाना के लिए। मैं उम्मीद करता हूँ मोदी जी और खट्टर जी दोनों हैदराबाद के लिए स्पेशल अटेंशन देने वाले देंगे। धन्यवाद। थैंक यू।